ఈ గాయస్ ఈరోజైతే ఇఫ్తారీ అయితే మా చోటు బేబీ స్టార్ట్ చేశాడు. ఫస్ట్ తను ఇఫ్తారీ అయిపోయాక మేము ఇఫ్తారీ ఓపెన్ చేసుకున్నాం. సో తనైతే సైరీ చేయలేదు, కాకపోతే తను షోయింగ్కి మాతో కూర్చొని తను తిన్నాడనమాట. ఇక్కడ వచ్చేసి నేనే తింటా అని చెప్పి ఇక తనే తిన్నాడు. సో ఇప్పుడైతే మేమైతే ఇఫ్తారీ ఓపెన్ చేసుకున్నాం. ఫస్ట్ ఇక్కడ ఖజూర్ తిన్నాము గాయస్, అండ్ నెక్స్ట్ డాడీ వచ్చేసి బుండా తీసుకొచ్చారు బయట నుంచి. సో దాంతో అయితే నేను తిన్నాను చట్నీతో. నెక్స్ట్ ఇక్కడ వాటర్ అనేది తాగాను. ఇక్కడ చాలా అంటే చాలా ఎండగా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఆలూ సమోసా విత్ స్వీట్ చట్నీ కాంబినేషన్ గాయస్. చాలా అంటే చాలా యమ్గా ఉంది. అసలు ఎంత బాగుందో టేస్ట్ అయితే. స్వీట్ చట్నీ అయితే మస్ట్ అండ్ షుడ్ దీంట్లో. సో ఈరోజు మన రెసిపీలో మెయిన్ వచ్చేసి కచోరీ చాట్ అనమాట. ఇదైతే నేనే చేశాను గైస్, మొత్తం నేనే చేశాను. సో ప్రాసెస్ వచ్చేసి చూసేద్దాం. ఫస్ట్ అయితే ఇక్కడ రగడా చేసుకున్నాను, ఆల్రెడీ అప్లోడ్ చేశాను మన ఛానల్లో, చూడండి. సో రగడా చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి నేను పుచ్కాస్ని ఎయిర్ ఫ్రైర్లో చేశాను అనమాట, ఆయిల్ లేకుండా. జస్ట్ 2 minutesలో మనకి అది అయిపోయింది గైస్. చాలా క్రిస్పీగా ఉంది, మనకు ఆయిల్ లేకుండా. చూడడానికి కూడా చాలా బాగుంది గైస్ అది కుక్ అవుతున్నప్పుడు. సో ఇక్కడ నేనైతే కచోరీ బయట నుంచి తెచ్చుకున్నాను. సో దాన్ని పీసెస్లా కట్ చేసుకొని ఏదైతే మనం రగడా చేసుకున్నామో అది యాడ్ చేసుకొని దానిపైన పుచ్కాస్ని కొంచెం ప్రెస్ చేసేసుకుంటే కొంచెం క్రిస్పీనెస్ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ దానిపైన కొంచెం స్వీట్ చట్నీ అనేది యాడ్ చేశాను గాయస్. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది.